బీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానం జూబ్లీహిల్స్. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ది. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించారన్న సానుభూతితో పాటు ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకుంది గులాబీ పార్టీ. ఇప్పటికే నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ గెలుపు కోసం వ్యూహ రచన చేస్తోంది. అటు భాజపా కూడా ఈ స్థానంపై కన్నేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంటు స్థానంలోని నియోజకవర్గం కావడంతో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది భాజపా. జూబ్లీహిల్స్ లో గెలుపు కోసం ప్రతిపక్ష బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తోంది. సిట్టింగ్ సీటును కైవసం చేసుకోవాలని ప్రచారాన్ని ప్రారంభించింది. అభ్యర్థి ఎంపికలోనూ ఆచితూచి వ్యవహరించిన బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ సేవలకు గుర్తుగా ఆయన సతీమణి సునీతను అభ్యర్థిగా ప్రకటించింది. సానుభూతి ఓట్లతో పాటు గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులపైనే అధికంగా ఆధారపడింది. కాగా అభ్యర్థి ప్రకటనకు ముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డివిజన్ల వారీగా పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్దం చేశారు. ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీని కొనసాగిస్తూనే ఓటర్లతో టచ్ లో ఉండాలని పార్టీ బూత్ కమిటీలకు ఆదేశాలు జారీ చేసింది బీఆర్ఎస్. ఎన్నిక పర్యవేక్షణ కోసం కేటీఆర్, హరీష్ రావు సహా జిల్లాకు చెందిన 3 మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీతో వార్ రూమ్ ఏర్పాటు చేసి ఉప ఎన్నికను పర్యవేక్షిస్తున్నారు. దాంతోపాటు డివిజన్ల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలను ఇన్ఛార్జీలుగా నియమించారు. పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడంతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని నిరూపించేందుకు బీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూనే కేసీఆర్ ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజలకు కలిగిన ప్రయోజనాలను ఓటర్లకు వివరిస్తున్నారు ఆ పార్టీ నేతలు. దాంతోపాటు దివంగత మాగంటి గోపీనాథ్ సేవలను ఓటర్లకు గుర్తు చేస్తున్నారు. అభ్యర్థి సునీత సైతం ఇంటింటికి వెళ్లి గోపీనాథ్ సేవలను వివరిస్తున్నారు. మాగంటి గోపీనాథ్ 2 కుమార్తెలు తల్లి గెలుపును భుజాన వేసుకున్నారు. కాలికి దెబ్బ తగిలినా లెక్క చేయకుండా గోపీనాథ్ కుమార్తె ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మహిళలు ముఖ్యంగా, ఎందుకంటే దాదాపు 4 లక్షల ఓట్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో 2 లక్షల మంది పురుషులు ఉండగా దాదాపు 2 లక్షల మంది మహిళలు కూడా ఉన్నారు. కాబట్టి మహిళా శక్తి కూడా గొప్పదే. కాబట్టి మహిళా అభ్యర్థిని ఒక సానుభూతి ఓటు పనిచేసి మరి భారతీయ రాష్ట్ర సమితిని గెలిపిస్తున్నటువంటి నమ్మకాన్ని భారతీయ రాష్ట్ర సమితి నాయకులు కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు ఒక నమ్మకంగా వాళ్ళు ఉన్నారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ప్రచార బాధ్యతలను పర్యవేక్షిస్తున్న కేటీఆర్, హరీష్ రావులు ఎప్పటికప్పుడు డివిజన్ ఇన్ఛార్జీలు, నేతలకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. కాంగ్రెస్ బాకీ కార్డుల ద్వారా చేస్తున్న ప్రచారానికి ప్రజల్లో మంచి స్పందన వస్తోందని, దాన్ని కొనసాగించాలని పార్టీ పిలుపునిచ్చింది. ఉదయం, సాయంత్రం వేళల్లో పాదయాత్ర చేయాలని, బూత్ కమిటీలు నిరంతరం ఓటర్లతో టచ్ లో ఉండాలని సూచించింది. ప్రచారం చివరి దశలో ముఖ్య నేతల రోడ్ షోలు నిర్వహించాలని నిర్ణయించింది. కాగా బీఆర్ఎస్ పార్టీకి గోపీనాథ్ సేవలు, ఆయన మరణం, ఆ కుటుంబంపై సానుభూతి కొంతమేర కలిసొస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మిమ్మల్ని కోరుతా ఉన్నా, హైదరాబాద్ లో జనరల్ గా ఓటింగ్ తక్కువైతుంది, మీ అందరికి తెలుసు. ఎప్పుడు 50% దాటది. అందుకే మనం చేయాల్సింది రాబోయే నెల రోజుల పాటు ఇంటింటికి పోవాలి, బాకీ కార్డు పట్టుకొని పోవాలి. ఎవరైతే మీకు గట్టిగా చెప్తారో అన్న మళ్ళా కేసీఆర్ రావాలి అని వాళ్ళందరినీ కూడా కడుపులో తలబెట్టి అవసరమైతే కాళ్ళు పట్టుకొని అన్నా నువ్వు రా, ఓటింగ్కు రా, ఓటై. అవతల దొంగ ఓట్లు రాయించుకున్నారు, ఆ దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. మనం నిజాయితీగా కొట్లాడదాం, దయచేసి మీరు రండి అని చెప్పి ఇంటింటికి పోయి బతిమలాడుకోవాలి, తెచ్చుకోవాలి. మన నాయకులు దగ్గర 55 మంది మరి వివిధ జిల్లాల నుంచి ఇన్ఛార్జీలుగా, ఒక్కొక్క క్లస్టర్కి ఇన్ఛార్జీలుగా, 1000-2000 ఓట్లకి ఇన్ఛార్జీలుగా జిల్లాల నుంచి వచ్చినారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు తామే ప్రత్యామ్నాయం అంటున్న భారతీయ జనతా పార్టీ సైతం ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాల్ని కైవసం చేసుకున్న కాషాయ పార్టీ అదే ఉత్సాహంతో సత్తా చాటాలని యోచిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండటంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాషాయ శ్రేణులు విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం భాజపా మానిటరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్ రావులతో కమిటీ ఏర్పాటు చేశారు. దాంతో పాటు అసెంబ్లీ పరిధిలో అనేక సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేసింది భాజపా. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు మన్ కీ బాత్ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఈ సమావేశాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో గెలుపు కోసం కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలను ఎన్నికల ప్రచార బరిలో దించాలని భావిస్తోంది కమలం పార్టీ. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నేతల ప్రచారంతో పాటు టీడీపీ, జనసేన ఓటు బ్యాంక్ బీజేపీకి కలిసొస్తుందని రాష్ట్ర నాయకత్వం లెక్కలు వేసుకుంటోంది. దీనికి తోడు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రచార వ్యూహాలకు ప్రతి వ్యూహాలతో ప్రచారాల్ని హోరెత్తించాలని భావిస్తోంది. తెలంగాణ ప్రజలు 8 సీట్లు ఇచ్చి వాళ్ళు మమ్మల్ని ఆదరించారు. జూబ్లీహిల్స్ కూడా మనం గెలిపించి ఈరోజు భారతీయ జనతా పార్టీని మీరు గెలిపిస్తే రేపు అసలైనటువంటి ఒక ప్రతిపక్షంగా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆగడాల్ని ఆపేటువంటి ప్రయత్నం చేస్తాం. నేను భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి అధ్యక్షుడిగా అందరిని కోరుతా ఉన్నాను ఆ జూబ్లీహిల్స్ ప్రజల్ని. ఈ రోజు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఒక ప్రతిపక్షాన్ని, అసలైన ప్రతిపక్షాన్ని బలపరచండి. మీ యొక్క జీవితాల్లో మార్పు చూడండి. డెఫినెట్ గా ప్రజావాణిని, ఒక సమస్యని వినిపించడానికి రేపు అసెంబ్లీలో ఇంకొక క్యాండిడేట్ పంపిస్తే తప్పకుండా ప్రజల సమస్య మీద పోరాడతామని చెప్పేసి మీకు తెలియజేస్తూ, మరి ఈ రోజు మనం అందరం చూస్తా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా. ఈరోజు భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా గెలుస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపును 3 ప్రధాన పార్టీలు సవాలుగా తీసుకున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా పడటంతో ఈ 3 పార్టీలు ఇక్కడే సర్వశక్తులు ఒడ్డి తమ భవిష్యత్ రాజకీయ లక్ష్యాలకు రాచబాట వేసుకునేందుకు సిద్ధమయ్యాయి. అందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవట్లేదు. ఇంతటి ప్రతిష్టాత్మక పోరులో జూబ్లీహిల్స్ ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారో నవంబర్ 14న తేలనుంది.